ఫ్రెండ్స్, ఈరోజు మా బామారిది ఉదయాన్నే ఫోన్ చేసి మామ చెరువు దాకా రా అని చెప్పి పిలిచాడండి. నేనైతే వెళ్ళాను. మా బామారిదికి అయితే మంచి షాప్ పడింది. అది ఎవరికని చెప్పు మామ కొంటారేమోనంటే నేను అందరికీ ఫోన్ చేసి తెలిసిన వాళ్ళందరూ మాకొద్దు 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 అన్నారు. నేనేం చేద్దాం, నేనైతే తెచ్చేసాను. నేను తీసేసుకున్నాను ఆ చేపని. ఒకసారి ఆ చేపని చూద్దాం. ఆ చేపని కృపకు చూపిద్దాం. కృపా కృపా ఇట్రా, నీకు ఒకటి తెచ్చున్నా చూద్దాం. చేప జడం చూద్దురా. ఇదేంది బుట్ట సరిపోయింది. నేను ఇంకా చిన్నది అనుకుంటున్నా. పెద్ద చేప, చాలా పెద్దది కదా చూడు. ఫ్రెండ్స్, ఈ చేపను అయితే మేము కొన్నామండి. కొన్నప్పటికీ ఇది మా చెరువు చేపేను. మా బామారిది పెట్టాడు దీన్ని. పెద్ద చేపలోనే మన చెర్లోనా. ఒకసారి ఎన్ని కిలోలు ఉంటుంది చూద్దాం. అదిగో అక్కడ ఉంది కాట కూడా తెచ్చా. అంటే మనకు తెలుసు కదా ఎన్ని కిలోలు ఉంటుంది. చూడా. ఓకే, జీరోలు పడినాయి. యా, జీరోలు పడ్డాయి. ఇప్పుడు తగిలి బరువుగా ఉంది. రెండు చేతులతో పట్టుకో. అంతనా? చూడా, చూడు ఎన్ని కేజీలు ఉన్నాయో. అప్పటికే నీకు అనుకుంది అది. కానీ ఎంత వచ్చిందే? ఇదిగో 9 కిలోలు. 9 కిలోలు 10 గ్రాములు. గ్రాములతో సహా చెప్పినట్టు. పెద్ద చేపయా? నేను ఇంకా చిన్న చేప అనుకుంటున్నా. ఎనిమిది కేజీలు వచ్చింది. బుట్ట 6 కిలో పోతుంది. 6 కిలో బుట్ట, దానికి డబ్బులా? అంతే కదా. ఇక చాలా పెద్ద చేప. ఇలాంటి చేప మన బౌండ్లకు పడవు ఎందుకని. యా, చర్మం తగ్గింది.
అవును కదా, మనమైనా అంతే ఒకసారి ఎంత చేపలు అమ్ముకోవడానికి అమ్మాలనే చూస్తాం. ఏదో వండుకోవాలనిపిస్తుంది అంతే. చేతి నిండా ఉంది. యా గుడ్డే ఉంది ఒక 5 కిలోలు. ఫ్యామిలీకి సరిపోద్ది. ఏందిదా సరిపోద్ది, దాంట్లో కూర సరిపోద్ది. చిన్న 3 ముక్కలు, అదొక ముక్క, 4 ముక్కలు. ఏమన్నా ఓకే అంటే అట్టే తీసి పెట్టేస్తా. అది ఉడకబల్లా. ఎందుకు ఉడకదా, టైం పట్టద్దు అంతే. చూడ అంతే అంతే అంతే. చెప్పదా చూడు. మొక్క పెరిగితే చెప్పు. చూడా సరిపోయింది.
మీకు అదేస్తా పొట్టేస్తా. చేప పొట్ట భాగం కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముక్క అనేది జ్యూసీ లాగా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటది అనమాట. ముళ్ళులు ఉండవు, అందుకని పిల్లలకైతే ఇలాంటి పొట్ట భాగం పెడితే చాలా మంచిది. ఎందుకంటే ముళ్ళే ఉండదు కాబట్టి వాళ్ళు తినడానికి కూడా సులభంగా ఉంటుంది. అందుకని ఈ చేప పొట్ట భాగం మాత్రం మేము కూర చేయబోతున్నాం. మిగతాదంతా పిక్కిలు, తలకాయ కూడా కూర చేయబోతున్నాం. ఇంకా ఉందా? దుంబలి మందు ఉంటుంది ఇది. ఫ్రెండ్స్, మనకి ఈ 8.5 కిలో చేప ఎన్ని భాగాలు వచ్చిందో చూడండి. దాదాపు ఒక 2-3 కిలోలు గుడ్డు వచ్చిందండి. తలకాయ కూడా ఒక 2 కిలోల దాకా వచ్చింది. మిగతాది ఇది పొట్ట భాగం. ఇది పొట్ట భాగం. ఈ 2 ముక్కలు వేసాం అనమాట కూరకని. పొట్ట భాగం కూర చేస్తామండి. పొట్ట భాగం కూర చాలా బాగుంటుంది, అందుకని పొట్ట భాగం కూరకి, మిగతాదంతా నడుము భాగం మొత్తం పికిల్కి. చాలా వచ్చింది కృప. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ నీట్ గా క్లీన్ చేసి కృపకి ఇచ్చేస్తున్నాం. పికిల్ తనైతే చేస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. 8 కిలోల చేప మీకు ఎప్పుడైనా దొరికినట్టయితే ఈ విధంగా కట్ చేసుకోండి. ఒకవేళ ఆ చేపలో జన ఉన్న పని అయితే ఆ జనతో కూడా రకరకాల ఫ్రైలు అయితే చేసుకోవచ్చు అనమాట. తలకాయ పులుసు అయితే సూపర్ గా ఉంటుందండి. తలకాయ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి నీట్ గా. తర్వాత 8 కిలోల చేప పొట్ట భాగం అనేది సపరేట్ గా వండండి, చాలా బాగుంటుంది. పిల్లలకు పెట్టేదానికి కూడా సూపర్ గా ఉంటుంది. ముళ్ళులు ఉండవు కాబట్టి ఏడో ఒక ముళ్ళు ఉంటుంది, అది కూడా పెద్ద ముళ్ళు తెలుస్తుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మిగతా చేపని ఈ విధంగా పికిల్ చేసుకోవచ్చు, లేకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అనమాట. నేనైతే 4 భాగాలు చేశాను. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.